ఆదికాండము 16వ అధ్యాయము. ఇస్మాయేలు జననము. అబ్రామునకు సారాయి యందు సంతానము కలుగలేదు. ఆమెకు ఐగుప్తు దేశీయురాలైన ఒక దాసీ కన్య ఉండెను. ఆమె పేరు హాగారు. సారాయి అబ్రాముతో, దేవుడు నన్ను బిడ్డల తల్లినిగా చేయలేదు, నా దాసీ కన్యను భార్యగా స్వీకరింపుము, ఆమె వలననైనా నాకు సంతానము కలుగనేమో అనెను. అబ్రాము భార్య చెప్పిన మాటలకు ఒప్పుకొనెను. అబ్రాము భార్య సారాయి ఐగుప్తు దేశీయురాలు దాసీ కన్యయునగు హాగారును కొనివచ్చి అతనికి భార్యగా చేసెను. ఇది జరుగు నాటికి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు నివసించెను. అతడు హాగారును కూడెను. ఆమె గర్భవతి అయ్యెను. చూలాలైన నాటి నుండి యజమానురాలు హాగారు కంటికి చులకన అయ్యెను. సారాయి అబ్రాముతో, నాకు ఎంత పని జరిగినదో చూచితివా? ఈ అవమానమును తీర్పవలసిన వాడవు నీవే. ఆ బానిస తొత్తును నేనే నీ చేతులలో పెట్టి తిని, అది నేను గర్భవతినైతిని కదా అని కన్నుమిన్ను కానక నన్నే చిన్నచూపు చూచుచున్నది. దేవుడే మనకిద్దరకు తీర్పు చెప్పునుగాక అనెను. అబ్రాము సారాయితో, నీ దాసి నీ చెప్పు చేతులలోనే ఉన్నది, దానిని నీ ఇష్టము వచ్చినట్లు చెయ్యుము అనెను. సారాయి ఆ దాసిని నేలబెట్టి కాలరాసెను. అది బాధలు పడలేక పారిపోయెను. ఎడారియందు శూరునకు పోవు త్రోవలో ఉన్న నీటి బుగ్గ చెంత దేవదూత హాగారును చూసెను. అతడు, సారాయి దాసివగు హాగారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోవచుంటివి అని అడిగెను. ఆమె, నా యజమానురాలగు సారాయి పోరు పడలేక పారిపోవుచున్నాను అని చెప్పెను. అంతట దేవదూత ఆమెతో, తిరిగి నీ యజమానురాలి దగ్గరికి పొమ్ము, ఆమెకు అణగి మణిగి ఉండుము, ఇంకను వినుము, నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును అనెను. మరియు దేవదూత ఆమెతో ఇట్లనెను, నీవు గర్భవతివి, నీకు కుమారుడు కలుగును, దేవుడు నీ మొర ఆలకించెను కావున ఆ బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టుము. అతడు అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరుగును. అతడు అందరి మీద చేయి చేసుకొనును, అందరూ వాని మీద చేయి చేసుకొందురు. అతనికి అతని చుట్టుపక్కలకు శృతి కలియదు. ఆమె తనతో మాట్లాడిన దేవుని ఎల్ రోయి అను పేరున పిలిచెను. నిజముగా నేను నా కంటితో దేవుని చూచితిని కదా, దైవ దర్శనమైన తరువాత కూడా నేనింకనూ బ్రతికి ఉంటిని కదా అనుకొనెను. అందుచే జనులు ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయిరోయి అను పేరు పెట్టిరి. అది కాదేశునకు బెరేదనకు నడుమ ఉన్నది. హాగారు అబ్రామునకు ఒక కొడుకును కనెను. అబ్రాము తనకు హాగారునకు పుట్టిన బిడ్డకు ఇష్మాయేలు అను పేరు పెట్టెను. హాగారు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము వయసు 86 ఏండ్లు. 17వ అధ్యాయము. వడంబడిక సున్నతి. అబ్రామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడగు దేవుడను, నా సన్నిధిని మెలుగుము, నిర్దోషివైయుండుము, నేను నీతో వడంబడిక చేసుకొందును, నీ సంతతిని విస్తరిల్ల చేయుదును అనెను. అబ్రాము దేవుని ఎదుట సాగిలబడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో వడంబడిక చేసుకొనుచున్నాను, నీవు అనేక జాతులకు తండ్రి వగుదువు, ఇక ముందు నీకు అబ్రాము అను పేరుండదు, అబ్రాహాము అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేస్తుని, నీ సంతతిని పెంపొందింపచేయుదును, నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు, నీ ఎడ నీ సంతతి ఎడ నా వడంబడిక చెల్లును, అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు వడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను,
మీకు కాని దేశముగా ఉన్న కనాను భూమిని మొత్తమును నీకు నీ తరువాతి వారికి శాశ్వత భోగముగా చెయ్యుదును. నీ తరువాతి వారికి సైతము నేనే దేవుడును అని చెప్పెను. దేవుడు అబ్రాహాముతో ఇంకను ఇట్లనెను, నీవు నీ సంతతి వారును తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలెను. నాకు నీకు నీ తర్వాతి తరముల వారికి నడుమ నేను చేసిన ఒడంబడికను మీరెల్లరూ పాటింపవలెనన్న మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలయును. మీరు చర్మాగ్రమున సున్నతి చేసుకొనవలయును. ఇదియే మన నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా ఉండును. తరతరమున నీ ఇంట పుట్టిన వారు నెత్తురు పొత్తు లేకపోయినను నీవు సొమ్మిచ్చి కొన్నవారు 8వ నాడు సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వారికి నీవు సొమ్మిచ్చి కొన్న వారికి సున్నతి చెయ్యుము. ఈ విధముగా నా నిబంధనము శాశ్వత నిబంధనముగా మీ శరీరములందు ముద్రితమగును. చర్మాగ్రమున సున్నతి పొందని ప్రతి పురుషుడు తన వారి నుండి వెలివేయబడును. అతడు నా ఒడంబడికను మీరినట్లే యగును. దేవుడు అబ్రాహాముతో ఇంకను ఇట్లనెను, ఇక నీ భార్యను సారయి అని పిలువకుము, సారా అని మాత్రమే పిలువుము. నేను ఆమెను ఆశీర్వదింతును. ఆమె వలన నీకు కొడుకు పుట్టును. నేను ఆమెను దీవింతును. ఆమె అనేక జాతులకు తల్లి యగును. అనేక జాతుల రాజులకు అమ్మయగును. ఈ మాటలు విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలబడెను. అతడు తనలో తాను నవ్వుకొనెను. కాటికి కాళ్ళు చాచిన 100 ఏండ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా, 90 ఏండ్ల సారా బిడ్డను కనుటయా అని అనుకొనెను. ఇట్లనుకొని అతడు దేవునితో, ప్రభూ, నీవు ఇష్మాయేలును చల్లని చూపు చూచిన నాకదియే 10,000 అని అనెను. కాని దేవుడు ఇట్లు చెప్పెను, అది కాదు, నీ భార్య సారా తప్పక నీకు కుమారుని కనును. అతనికి ఈసాకు అని పేరు పెట్టుము. నేను అతనితో ఒడంబడిక చేసుకొందును. అతని తరువాత తరములతో కూడా నేను శాశ్వతముగా ఒడంబడిక చేసుకొందును. ఇక ఇష్మాయేలందువా, అతని కొరకు నీవు చేసిన మనవిని వింటిని. అతనిని ఆశీర్వదించితిని. అతనికి సంతానాభివృద్ధి అగునట్లు చేయుదును. అతని సంతతిని విస్తరిల్ల చేయుదును. అతడు 12 రాజులకు తండ్రి యగును. అతని నుండి ఒక మహాజాతిని రూపొందించెదను. కాని ఈసాకుతో మాత్రమే నేను ఒడంబడిక చేసుకొందును. రానున్న ఏట ఈ ఋతువునందే సారా నీకు ఆ బిడ్డను కనును. ఇట్లు అబ్రాహాముతో మాట్లాడిన తరువాత దేవుడు అతనిని వీడి స్వర్గమునకు వెడలిపోయెను. భగవంతుడు చెప్పిన రీతిగా అబ్రాహాము తన కుమారుడు ఇష్మాయేలును, ఇంట పుట్టిన ప్రతి పురుషుని, సొమ్మిచ్చి కొన్న ప్రతి పురుషుని, ఇంటిలో ఉన్న ప్రతి పురుషుని తీసుకుని వచ్చి వారి చర్మాగ్రమున సున్నతి చేసెను. తన చర్మాగ్రమున సున్నతి చేసుకున్నప్పుడు అబ్రాహాము 99 ఏండ్ల ఈడువాడు. సున్నతి చేసినప్పుడు ఇష్మాయేలు వయస్సు 13 ఏండ్లు. అబ్రాహాము ఇష్మాయేలు ఇద్దరును ఒకనాడే సున్నతి చేసుకొనిరి. వారితో పాటు అబ్రాహాము ఇంటిలో పుట్టిన వారికి, పరదేశుల నుండి సొమ్మునకు కొన్న వారికి అందరుకును సున్నతి జరిగెను. యోబు గ్రంథము 5వ అధ్యాయము. నీ వేడుకోలును ఆలకించువారు ఎవరైనా ఉన్నచో మొరపెట్టుకొనుము. ఏ దేవదూతైనా నీ గోడును ఆలకించునేమో చూడుము. కోపము వలన బుద్ధిహీనుడు నశించును. అసూయ వలన తెలివి తక్కువవాడు చెడును. బుద్ధిహీనులు మొదట సురక్షితముగా ఉన్నట్లే కనిపించిరి. అంతలోనే నేను వారి ఇండ్లను శపింతును. ఒక్క దెబ్బతో వారి తనయులు నిరాశ్రయులైరి. ఇక వారికి ఆదరవు చేకూర్చువారు ఎవరునూ లేరైరి. ఆ మందమతుల పంట ఆకలిగొనిన వారి పాలయ్యను. దేవుడు వారిని ఆ పంటను అనుభవింపనీయడయ్యను. దప్పికగొని వారు వారి సంపదను ఆశించిరి. వ్యధలు మట్టిలో నుండి పుట్టుకరావు.
తిప్పలు నేలలో నుండి మొలకెత్తవు. నిప్పురవ్వ ఆకాశమునకు ఎగిసినంత సులువుగా నరుడు తన తిప్పలను తానే కొని తెచ్చుకొనును. నాకు నేను దేవుని వెదకి నా గోడును అతడికి వినిపించుకొందొను. అతడు మనము గ్రహింపలేని మహాకార్యములు చేయును. అతని అద్భుత కార్యములకు అంతమే లేదు. అతడు భూమి మీద వానలు కురియించును, పొలముల మీద నీళ్లు కుమ్మరించును. దీనులను ఆసనముల మీదికి ఎక్కించును, దుఃఖితులకు ఆనందమును వసుగును. మోసగాండ్ర పన్నాగములు వమ్ము చేయును, వారి కుతంత్రములను రూపుమాపును. లౌకికులు వారి వలలలో వారే చిక్కుకొనున్నట్లు చేయును, వంచకుల కార్యములు విఫలమగునట్లు చేయును. వారికి మధ్యాహ్నము కూడా రాత్రివలే చూపట్టును. వారు పట్టపగలు కూడా దారి తెలియక తడుములాడుదురు. అతడు పేదలను మృత్యువు బారి నుండి కాపాడును, దరిద్రులను పరపీడనము నుండి రక్షించును. దీనుల ఆశలను చిగురింపచేయును, దుర్మార్గుల నోళ్ళు మూయించును. దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు. కనుక నీవు ప్రభువు శిక్షకు కోపింపవలదు. దేవుడు గాయపరుచువాడు, కట్టువాడు కూడా, దెబ్బలు కొట్టువాడు, చికిత్స చేయువాడు కూడా. అతడు 6 కష్టములలో నిన్ను కాపాడును. కనుక 10 కష్టములలో నీకెట్టి కీడు వాటిల్లదు. కరవు కాలములో అతడు నిన్ను చావు నుండి కాపాడును, యుద్ధకాలములో ఖడ్గము నుండి తప్పించును. అతడు కొండెములు చెప్పువాని నుండి నిన్ను రక్షించును, దుర్మార్గుల దుండగముల నుండి నిన్ను బ్రోచును. దౌర్జన్యమును ఆకలియు నిన్ను బాధింపజాలవు, వన్యమృగములు నిన్ను భయపెట్టజాలవు. నీవు పొలములోని రాళ్లతో సఖ్యముగా ఉందువు, క్రూర మృగములు నీతో చెలిమి చేయును. నీ గుడారము క్షేమముగా ఉన్నదని తెలుసుకొందువు. నీ మందను పర్యవేక్షించి ఏదియూ కూడా పోగొట్టుకోలేదని తెలుసుకొందువు. నీ సంతానము తామర తంపరగా వృద్ధి చెందును. నీ బిడ్డలు పొలములోని పచ్చికవలే వర్ధిల్లుదురు. పంట కారు వరకు పండి నిల్చిన గోధుమ పైరువలే నీవు పండు వంటి నిండు జీవితము గడుపుదువు. అయ్యా, మేమీ సంగతులనెల్లా పరిశీలించి తెలిసికొంటిమి. ఇవి సత్యములు గావున నీవును వీనిని గ్రహించుట లెస్స. 6వ అధ్యాయం. బాధితునకు గాని తన బాధలు అర్థము కావు. తరువాత యోబు మాట్లాడుచు ఇట్లనెను: నా బాధలను తోచగలమేని, నా వ్యధలను తక్కెడలో పెట్టి తూయగలుగుదుమేని. అవి సముద్రపు ఇసుక దెబ్బల కంటే ఎక్కువ బరువుగా ఉండును. కనుకనే నేను దుడుకైన మాటలాడితిని. ప్రభువు బాణములు నా దేహములో గుర్చుకొనినవి, నా హృదయము వాని విషముతో నిండిపోయినది. ప్రభువు పంపు యాతనలు నా మీదికి బారులు తీరివచ్చుచున్నవి. పచ్చిక దొరకిన గాడిద వంకపెట్టునా? ఎండుగడ్డి దొరకిన ఎద్దు రంకెవేయునా? ఉప్పులేని చప్పిడి భోజనము ఎవరికి రుచించును? ఆకుకూర కాడలోని సారములో ఏమి రుచి ఉన్నది? నాకు సహింపని భోజన పదార్థములనే ఈ వ్యాధి కాలమున నేను భుజింపవలసి వచ్చినది. ప్రభువు నా మొరను ఆలకించి నా వేడుకోలును అనుగ్రహించుగాక. ప్రభువు నన్ను అణకదొరుక్కినా ఎంత బాగుండును, అతడు నన్ను నాశము చేసినా ఎంత మేలగును. అట్లయినా నేనెంతయో సంతసించియుందును. నా బాధ ఎంత గొప్పదైనను ఉపశాంతిని పొంది ఉందును. నేను పవిత్రుడైన ప్రభువు శాసనములను మీరలేదు. ఈ యాతనలను సహించుటకు నాకున్న బలమెంత? నా జీవితము అంతము ఏమిటి? దాని కొరకు నేనెట్లు ఓపికతో ఉండగలను? నాకు జీవించుటకు ఎట్లు బుద్ధి పుట్టును? నేనేమి బలముగల శిలనా? నాది ఇత్తడి దేహమా ఏమి? ఇక నాలో ఏమి శక్తి మిగిలియున్నది? ఇక నాకేమి దిక్కు కలదు?
నిరాశ వలన దేవుని నమ్మలేని వారికి స్నేహితుల అండదండలు ఎంతయో ఆవశ్యకము కదా. నా సోదరమిత్రులు ఎండిన వాగువలే, పారీపారని జలప్రవాహముల వలె నమ్మకూడని వారైరి. అట్టి ప్రవాహములు కరిగిపోయిన మంచుగడ్డలతో, హిమముతో నల్లబడి అంచుల వరకు పొంగిపారును. కాని బెట్ట వేడిమి వలన ఆ ఏరులు ఎండిపోవును, వానిలోని నీరెల్లా ఇంకిపోవును. వర్తక ప్రయాణికులు ఎడారిలో ఆ ఏరుల కొరకు గాలింతురు, వాని కొరకు చాలా దూరము వరకు పోయి నాశమగుదురు. టేమ, షేబా వర్తక వ్యాపారులు ఆ ఏరుల కొరకు ఆశతో గాలింతురు. కాని ఆ ఎండిపోయిన ఏరులను చేరుకొనగానే వారి ఆశలెల్లా నిరాశలగును. మీరును నా పట్ల ఆ ఏరుల వంటి వారలు అయితిరి. మీరు నన్ను గాంచి భయముతో వెనుదీయుచున్నారు. నేను మిమ్ము ఏమైనా కానుక ఇయ్యుడని అడిగితినా? నా నిమిత్తము మీ కలిమి నుండి లంచమును ఇయ్యుడంటినా? శత్రువు బారి నుండి నన్ను రక్షింపుడంటినా? హింసకుని బానిసత్వము నుండి నన్ను విడిపింపుడంటినా? మీరు నాకు బోధ చేయుడు, నేను మౌనముగా విందును. నా దోషము ఎట్టిదో మీరే నిరూపింపుడు. యథార్థము చెప్పినా సహింపవచ్చును, కాని మీ వాదముతో మీరు నన్ను ఇట్లు నిందింపనేలా? నిరుత్సాహనావి పొల్లువలే ఎగిరిపోవు తేలిక మాటలు కనుక వానిని చులకన చేయవచ్చునని మీ భావమా? మీరు అనాథ శిశువులను బానిసులుగా కొన చీట్లు వేసెదరు. మీ మిత్రుల వలన లాభము బడయజూతురు. మీరు నా మొగములోనికి చూచి మాటలాడుడు. నేను కల్లలాడు వాడను కాను. ఆగుడు, నాకు న్యాయము చేకూర్పుడు. నా ఎడ తప్పిదము లేదు కనుక నేను దోషినని తీర్పు చెప్పకుడు. నేను అబద్ధములాడితినని మీరు అనుకొంటిరా? మంచి చెడ్డలకు గల వ్యత్యాసము నాకు తెలియదనుకొంటిరా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము. శ్రద్ధాసక్తులు లేని వారికి విజ్ఞానము చేయు బోధ. విజ్ఞానము వీధులలో బిగ్గరగా అరచుచున్నది, సంత వీధులలో పెద్దగా కేకలిడుచున్నది, త్రోవ మలుపులలో గొంతెత్తి అరచుచున్నది, కూడలిలో ఇట్లు కేకలిడుచున్నది. అజ్ఞానులారా, ఎంతకాలము మీ అజ్ఞానమున మునిగియుందురు? ఎంతకాలము విజ్ఞానమును ఉపహసింతురు? మందమతులారా, మీరు తెలివి తెచ్చుకొనున్నదెప్పుడు? మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు, నా ఉపదేశమును వినుడు, నా విజ్ఞానమును గ్రహింపుడు. నేను పిలిచినను మీరు వినిపించుకొనుటలేదు, నా పలుకులను మీరు ఆలకించుటలేదు. మీరు నా హితవచనములను త్రోసిపుచ్చితిరి, నా హెచ్చరికలను పాటింపరైతిరి. కనుక నేను మీ ఆపదలను చూచి నవ్వుదును, మీ భయములను గాంచి మిమ్ము వెక్కిరింతును. ఆపదలు తుఫాను వలె మీ మీదకు దిగి వచ్చినప్పుడు, సుడిగాలి వలె మిమ్ము కూరద్రోసినప్పుడు, మీరు కష్టములలో చిక్కి దుఃఖార్తులైనప్పుడు నా వద్దకు వత్తురు కాని నేను మీ మొరనాలింపను. నన్ను వెదకుదురు కాని నేను మీకు దొరకను. మీరు విజ్ఞానమును ఆదరింపరైతిరి, దేవుని పట్ల భయభక్తులు చూపరైతిరి. నా ఉపదేశమును లెక్క చేయరైతిరి, నా హెచ్చరికలను పాటింపరైతిరి. కనుక మీరు మీ దుష్కార్యముల ఫలమును అనుభవింతురు, మీ దుష్ట చేష్టలనే పుత్తుక నిండిన దాకా భుజింతురు. బుద్ధిహీనుల వెర్రి పనులు వారికి మరణమును తెచ్చిపెట్టును, మూడుల అవివేకము వారిని నాశం చెయ్యును. నా పలుకులను ఆలకించువాడు సురక్షితముగా జీవించును, కీడును తప్పి శాంతి సౌఖ్యములతో అలరారును.